వారం రోజులకు ఒకసారి మహేశ్వరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తానని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్నకారు లక్ష్మారెడ్డి అన్నారు. మహేశ్వరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయాలంటే కొన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆసుపత్రి వైద్యుడు సిద్దిక్ కోరారు. దీంతో స్పందించిన కేఎల్ఆర్ హాస్పిటల్కు అవసరమైన కనీస వసతులను వెంటనే తన ట్రస్ట్ ద్వారా కల్పిస్తానని హామీ ఇచ్చారు. అమెజాన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి మెరుగైన పరికరాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం రోగులకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆధునీకరించిన వైద్య పరికరాలను పరిశీలించారు కిచ్చెన్నకారు లక్ష్మారెడ్డి. దవాఖానాలో అన్ని వసతులు ఏర్పడి మంచి చికిత్సలు అందే వరకు వారంలో ఒకరోజు వస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంకకుండా అన్న మీరు అసైడ్ అండి. మామూలు సంస్కృతాలు మామూలుగా ఇప్పుడు అడ్డమైన బాంబులు 80% విషయం భయపడే ఛాన్స్ మనం భయపడకుండా నాలుగు ఉండడానికి మన దగ్గర మటీరియల్ నాలుగు నాకు చెప్పండి. బ్రహ్మాండంగా ట్రాన్స్ఫర్ చేశామా లేదా? ఎవరు రికమెండేషన్ మంచిగా చేయడానికి వచ్చాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ఆరోగ్యం మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. మినిమం వసతులు ఉండాలని, స్కూళ్ళల్లో నీళ్లు, టాయిలెట్లు, టీచర్లు ఉండరా లేదా, ఆయాలు ఉండరా లేదా, క్లీనింగ్ వాళ్ళు ఉండరా లేదా అనేది ఒకటి. 2, హాస్పిటల్స్లలో కూడా ప్రభుత్వ హాస్పిటల్ అంటే భయపడే పరిస్థితి రావద్దు. ప్రభుత్వ హాస్పిటల్కే పోదాం పదండి అనే విధంగా ఈ హాస్పిటల్స్ని కూడా అన్ని వసతులు కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది కనుక అందులో భాగంగా ఈరోజు ఈ హాస్పిటల్కి, మహేశ్వరం హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్లు లేరు అంటే ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లో ఆప్షనల్గా డాక్టర్లను ఇక్కడికి సీనియర్ మోస్ట్ డాక్టర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏ రికమెండేషన్ లేకుండా ఇప్పుడే డాక్టర్లను అడిగితే కూడా చెప్తున్నారు, మేము సంతోషంగా ఇక్కడికి రావడం జరిగింది, మేము సంతోషంగా పనిచేస్తాం, ఒక్క పేషెంట్ కూడా కంప్లైంట్ లేకుండా చూస్తాం అని తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం డాక్టర్లు పాజిటివ్గా స్పందించినందుకు గాను. అదేవిధంగా ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో మినిమం థింగ్స్ లేవు. సో ఆపరేషన్ థియేటర్లో ఫెసిలిటీస్ ఉండాల్సినవి లేవు అని తెలియజేయడం జరిగింది. అది ప్రభుత్వం ద్వారా రావడానికి టైం పట్టేటి ఏవైతే ఉన్నాయో మా ట్రస్ట్ ద్వారా ఇమ్మీడియట్గా అవన్నీ చేపిస్తాం. తర్వాత ఇక్కడ పోస్ట్ మార్టం కానీ మరియు ఇతరతర ఏవేవి కావాలో అవన్నిటిని కూడా సమకూర్చడానికి బడ్జెటింగ్ చేపించమని చెప్పాం. స్పెషల్ ఫండ్స్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఈ ఫండ్స్ తీసుకొచ్చి ఇది ఒక 60 రోజులలో బెస్ట్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేయాలని మా నాయకులందరి రిక్వెస్ట్ వలన నేను ఇక్కడికి రావడం జరిగింది.
ఈ దాన్ని 60 రోజుల లోపల ఒక బెస్ట్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేయడానికి నేను మాటిస్తున్నాను. తప్పకుండా అవి టేకప్ చేస్తాం. ట్రస్టుల ద్వారా కానీ, వివిధ ఇండస్ట్రీస్ ద్వారా కానీ. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఇప్పుడు అన్ని కంపెనీస్కు రూల్ ఏముందంటే, ఇంత పర్సంటేజ్ ఆఫ్ డబ్బులు మీరు సొసైటీకి ఉపయోగపడే పనులు చెయ్యాలి అనేది కాంగ్రెస్ హయాంలో దేశంలోనే ఒక చట్టం తేవటం జరిగింది. అందులో భాగంగానే అమెజాన్ కంపెనీ ఈ మన కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఇండస్ట్రీ పెద్దగా పెట్టుకున్నారు కనుక అమెజాన్ వాళ్ళకి ఇంకా కూడా మేము ల్యాండ్ ఇచ్చాం, ఇంకా కూడా ల్యాండ్ అలొకేట్ చేయాలనుకుంటున్నాం అమెజాన్కి కనుక. వాళ్ళు అందులో భాగంగానే ఈ హాస్పిటల్లో ఇది 50 బెడెడ్ 50 పడకల హాస్పిటల్గా మార్చాలి అని కాంగ్రెస్ హయాంలో 100 పడకల ఆసుపత్రి పెట్టాలనేది ఆలోచించడం జరిగింది. తర్వాత గవర్నమెంట్లు మార్పులు జరిగిన తర్వాత అది 100ని 50కి తగ్గించడం జరిగింది. ఆ 50 కూడా ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఇక్కడ లేదు. దీన్ని 50 పడకల హాస్పిటల్గా అర్జెంటుగా కన్వర్ట్ చేయడానికి కావాల్సిన వసతులన్నీ కూడా క్రియేట్ చేసి ఈ కాన్స్టిట్యున్సీలోనే ఈ ప్రాంతంలోనే ఇది ఒక బెస్ట్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తాం. తర్వాత గ్రామస్తులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మూడుసార్లు రాళ్ళు రావాలి కదా, రాళ్ళు రావాలి కదా. కోఆర్డినేటర్ ఎవరు పెడతారయ్యా మన పార్టీ తరఫున? హాస్టల్స్ బీసీ హాస్టల్ ఉంది, ఎస్సీ హాస్టల్ ఉంది, ఎస్టీ హాస్టల్ కొంచెం దయచేసి కనుక అన్ని హాస్టల్లో తిరిగి వాళ్ళతో పాటు మనం భోజనం చేయాలి. కార్యకర్తలకు అందరికీ, నాయకులకు అందరికీ తెలియజేస్తున్నా, మీరు ప్రతి హాస్టల్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో పోయి అక్కడ ఏమేమి తక్కువ ఉన్నాయో అన్ని రిపోర్ట్ తయారు చేయండి. వాటి అన్నిటికీ మనం ఇయ్యనిక రెడీ ఉన్నాం ప్రభుత్వం తరఫున. దయచేసి టైం ఇచ్చి వేరే హాస్టల్ చేస్తే అన్ని కూడా ఇస్తే. నేను అన్ని హాస్టల్ తిరుగుతున్నా కానీ మీకు ఎవరికి చెప్తలేను. నేను కాలేజ్ స్కూళ్ళల్లో కూడా అన్నిటికీ ట్రైనింగ్ పోతున్నా నేను. కానీ ఏంటంటే మళ్ళీ రాజకీయం చుట్టుకుంటుంది ఎందుకని నేను మాత్రమే సీక్రెట్ గా పోయి ట్రైనింగ్ ఇస్తున్నా పిల్లలకి అందరికీ కూడా. అది పట్ల పోలీస్ స్టేషన్ పని చేస్తున్నట్టు. అవును సార్, ఎవరు పెట్టించారో జేఎంఆర్లో చేస్తున్నట్ట సార్, నాకు తెలిసిపోయారు సార్. నాకు న్యాయం చేయండి సార్. మరాడు లంగ అయితే మరి ఏం చేద్దావు, దాన్ని వదిలే. ఇప్పుడు నువ్వు బతుకులు ఇంకేం వరకు వారానికి ఒక రోజు వస్తాను. ఎవరిని తీసుకురా, ఈరోజు అందరూ వచ్చింది కానీ నేను సీక్రెట్ వస్తాను. ఎవ్రీ వీక్ ఏదో ఒక టైంలో మీకు అటెండ్ చేస్తాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయి హాస్పిటల్ మంచిగా సార్ అన్నదాకా నేను అమెజాన్తో ఇప్పుడే మాట్లాడతాను.